కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కలకలం రేపుతోంది. ఆయన్ని భార్య పల్లవియే చంపినట్టుగా అనుమానిస్తున్నారు. కొంతకాలంగా పల్లవి స్కిజోఫ్రెనియా అనేటువంటి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. పల్లవి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు ఓం ప్రకాష్. 2017లో రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటున్నారు. ఆయన స్వస్థలం బీహార్లోని చంపరన్ జిల్లా. ఈ సాయంత్రం 4:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఓం ప్రకాష్ ఇంటికి చేరుకోగా రక్తపు మడుగులో అనేక కత్తిపోట్లతో మృతదేహం కనిపించింది. వెంటనే మృతదేహాన్ని సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు. ఓం ప్రకాష్ మృతదేహంపై 15 కత్తిపోట్లను గుర్తించారు. ఓం ప్రకాష్ భార్య పల్లవి, ఆమె కొడుకు అలాగే కూతురును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.